సార్ ప్రజాపాలన పైన మా ఈ ఎంపీ ఎలక్షన్ రిజల్ట్స్ రెఫరెండంగా చూపించిందని చెప్తా ఉన్నారు. బీజేపీకి, కాంగ్రెస్‌కి చెరిసగం సీట్లు తీసుకున్నారు 8, 8. సో ఏం చెప్తారు సార్? బీఆర్ఎస్ పని అయిపోయినట్టేనా ఇక వాళ్ళన్నట్టు? అంటే ఇది ప్రజలు ఆయా పార్టీల యొక్క పెర్ఫార్మెన్స్‌ని బట్టి హ్మ్. సరియైన తీర్పిచ్చింది అనేది నా అభిప్రాయం. హ్మ్. ఎంత చేసుకుంటే అంత అంటారు. ఈ రోజున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తన ఆట తను ఆడింది. చెస్ గేమ్‌లో ఎంత ఆడాలన్నా అంత ఆడింది. హ్మ్. బీజేపీ ఎంత ఆడాలన్నా అలా ఆడింది. హ్మ్. బీఆర్ఎస్ తరఫున ఆట ఆడలేని పరిస్థితి ఉంది కాబట్టి ఆట ఆడలే. హ్మ్. వాళ్ళు ఆహ్, ఇప్పుడు మనము మ్యాచ్ ఆడుతూ ఉంటాం. క్రికెట్ మ్యాచ్ ఓ 5, 6 గ్రూపులు ఆడుతూ ఉంటాయి. హ్మ్. సరిగ్గా పెర్ఫార్మెన్స్ చేయకపోతే ఏమవుతాడు? హ్మ్. వాడు ఎలిమినేట్ అయిపోతాడు కదా! 2 జాతీయ పార్టీలు చదరంగం ఆడినాయంటారా? అంతే మరి. హ్మ్. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు చదరంగం ఆడిండ్రు. హ్మ్. వాళ్ళ పెర్ఫార్మెన్స్‌ని బట్టే వాళ్ళు ప్రజలు హ్మ్. ఎవరికి ఎక్కువ కాకుండా, ఎవరికి తక్కువ కాకుండా, ఎవరు విర్రవీగకుండా, ఎవరు అహంకారానికి పోకుండా, జర వళ్ళు దగ్గర పెట్టుకొని బిడ్డ మీరు తిక్క తిక్క చేస్తే మూడో వారికి పట్టిన గతే మీకు పడుతుంది అని చెప్పకనే ప్రజలు చెప్పారు. హ్మ్. ప్రజలు చాలా గొప్పోళ్ళు, చాలా సూక్ష్మంగా ఆలోచిస్తారు. చాలామంది ఏమనుకుంటారంటే ఏ వీడు డబ్బులు ఇస్తే ఓట్టేస్తాడు, లేకపోతే అది చేస్తే ఓట్టేస్తాడు, వీనికి ఏం తెలివి ఉంది అని అనుకుంటారు. అట్లా ఏముండదు. ప్రజలు చాలా చాలా ఆలోచన చేసే ఈ తీర్పు ఇచ్చిండ్రు. మీరు గినక ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే మీ బతుకు బండారం అయిద్దని చెప్పడానికే చెప్పారు. విర్రవీగుతున్న కాంగ్రెస్ పార్టీకి జర ముంగుదాడేసారు. అంతేంటారా? అరే మా కోసం జర కొట్టారా నాయన, నువ్వేదో అటు ఇటు ఆడుతున్నావు, గిల్లగిల్ల నువ్వు ఆడుతున్నావు, నీకు ఒక అవకాశం ఇస్తున్నావు అని బీజేపీకి ఇంత అవకాశం ఇచ్చారు. హ్మ్. ఈ 2 పార్టీలు మరి తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకొస్తారా సార్? ఎంపీ స్థానంలో ఉండి అక్కడ కొట్లాడగలుగుతారా? అంటే అక్కడున్న పెద్ద సార్లకి లొంగిపోతారా? చాలా చర్చలు నడుస్తా ఉన్నాయి దీనిపై. ఇప్పుడు ప్రజలు వీళ్ళేదో పెను మార్పులు చేస్తారు, నిధులు తీసుకొచ్చి ఏదో గొప్ప పెద్ద పెద్ద మార్పులు చేస్తారు అని ఏమనుకుంటలేరు. హ్మ్. వాళ్ళు అనుకునేది ఏంది? అవినీతి ఉండొద్దు, అక్రమాలు ఉండొద్దు, ఎమ్మెల్యేల, ఎంపీల, పాలకుల భూ కబ్జాలు ఉండొద్దు, రౌడీయిజం ఉండొద్దు, గుండాయిజం ఉండొద్దు, అమానుషం అనేది జరగొద్దు, ప్రజాస్వామ్య పాలన ఉంటే చాలు. వీళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. ఎవరు చూస్తాడు వీళ్ళ కోసం? పాలకుల కోసం ఎప్పుడు ప్రజలు ఎదురు చూడరు. కాకపోతే ఇంకా సూర్యుడిని, చంద్రుడిని, లేకపోతే కాలమాన కోసం ఎదురు చూస్తారు కానీ పాలకులు ఎవడుంటేది, ఎవడొస్తేది, ఎవడు పోతేది, వాళ్ళకి ఏం అవసరం? వాళ్ళు ఇదంతా ఏం ఆలోచించరు. ప్రజలు ఎప్పుడు ఆలోచించరు. ఇదంతా ఏంటంటే మన మధ్య జరుగుతున్న చర్చే. ఇప్పటి వరకు ఈ 70 ఏళ్ల కాలంలో ఏం చేసింది చెప్పండి? ఉన్నది పోయింది. గొలుసుకట్టు చెరువులు పోయినాయా? ఊర్లలో ఉన్న పీతిరికుంట బాయ, జంగిడివర్లకుంట బాయ, చాకిరేవు బాయ, సావురేవు బాయ, మంచినీళ్ళ చెరువు బాయ, తూములు బాయ, మత్తళ్ళు బాయ, ఏమైనా ఉన్నాయా అయితే ఊర్లలో? మీరు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు కదా, ఏమైనా ఉన్నదా? ఎంత కాలుష్యం అయిపోయింది. ఒకవేళ తెలంగాణకైతే అసలు ఏది అవసరం లేదు. హ్మ్. నిజాం కాలంలోనే ఇతర దేశాలకు అప్పులు ఇచ్చిన గడ్డ ఇది. ఒరే విధవల్లారా, మూర్ఖులారా, మాకు అప్పులు చేయకపోతే చాలు రాని మొత్తుకుంటారు ప్రజలు. హ్మ్. ఇవాళ మీ మీద, నా మీద, ఒక్కొక్కరి మీద 2.5 నుంచి 3 లక్షల రూపాయలు అప్పున్నది. మన సబ్స్టేషన్ కుదవబడే, బస్ స్టాండ్లు కుదవబడే, బస్ డిపోలు కుదవబడే. అప్పులు చేయకుండా అరే నాయన మీరు అప్పు చేసి పప్పు కూడు పెట్టొద్దురా అంటారు. మరి ఇవన్నీ పథకాలు ఎట్లా నెరవేర్చేస్తారు? మరి అమలు చేస్తామని చెప్పి 100 రోజులు 6 గ్యారెంటీలు అన్నారు. ఇప్పటివరకు కాని పరిస్థితి. ఖచ్చితంగా చేయొచ్చు. హ్మ్. అంటే ఏమనం అవసరం లేదు. చిత్తశుద్ధి ఉండాలి. హ్మ్. చిత్తశుద్ధి ఉంటే ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఈ టీఎస్ని చేసి టీజీ పెట్టిండు. హ్మ్. ఏదో దాంట్లో లోగో మారుస్తాడు, లేకపోతే ఆ తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తాడు. 4,000 రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్రణాళిక, డబ్బులు లేకున్నా అక్కడి నుంచి ఇక్కడి నుంచి అప్పులు తెచ్చి అవి చేసి ఇవి చేసి, లేకపోతే దాంట్లో ఉన్న మిగిలిన దీంట్లో ఉన్న మిగిలి తెచ్చి, మీరు అన్నట్టు తన మార్కును చూయించుకోవడానికి చేసినటువంటి ఒక కమిట్మెంటు మిగతా వాటి మీద ఎందుకు లేదు? మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం.
ఒక్క రూపాయి బిచ్చమెత్తకుండా అప్పులు చేయకుండా 5 సంవత్సరాలు పాలన ఎట్లా చేయొచ్చు మేము చెప్తాం. మేము ఎట్లా చేయాలో చెప్తాం. తెలంగాణలో ఒక్క రోజు కాదు, ఒక్క సంవత్సరం కాదు, 30 ఏళ్ళు ఒక్క రూపాయి అప్పు తీసుకురాకుండా పాలన ఎట్లా చేయొచ్చో మేము చెప్తాం. అంటే పాలకుల నిర్లక్ష్యం వల్లే అంటారా? 100% చిత్తశుద్ధి లేకపోవడం, నిర్లక్ష్యంగా ఉండడం, అహంభావంతో ఉండడం, అహంకారంతో ఉండడం, బాధ్యత రాహిత్యంతో ఉండడం. ఇప్పుడు మీ ముందు మేము చెప్తున్నాం, మీరు పాలకులను పిలవండి, మమ్మల్ని పిలవండి. ఈ 5 సంవత్సరాలు లేకపోతే 4.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి పాలనలో ఒక్క రూపాయి అప్పు తీసుకురాకుండా ఇప్పుడున్న అప్పులు కూడా ఇన్స్టాల్మెంట్ కట్టడానికి, ఇప్పుడు అమలు చేయాల్సిన పథకాలన్నీ అమలు చేయడానికి ఏ విధంగా అయితే సాధ్యమైందో మీరు మీ మిర్రర్ టీవీ తరపున చర్చ పెట్టండి, వాళ్ళని పిలవండి. ముఖ్యమంత్రి ఎట్లా రాడు, కానీ ఏ మంత్రి నన్ను పిలవండి, ఎవరైనా ప్రభుత్వం తరపున ఎవరినైనా పిలవండి, మేము వస్తాం, మేము చెప్తాం. కాంగ్రెస్లో ఎవరు లేరంటారా సార్ అట్లా? మీరు పిలవండి, మీరు ఎక్కడైనా పెట్టండి. అంబేద్కర్ విగ్రహం దగ్గర పెడతారా? తెలంగాణ అమరవీరుల నిలువెత్తు సాక్షిగా ఉన్నా అక్కడ పెడతారా? అంబేద్కర్ విగ్రహం అక్కడ ఉంది కదా, అక్కడ ఆడ పెడతారా? మీరు ఎక్కడైనా మిర్రర్ టీవీ తరపున పెట్టండి. మేము మాట్లాడడానికి, సలహాలు ఇవ్వడానికి, సూచనలు ఇవ్వడానికి, పాలన సక్రమంగా గాడిలో పడి నడవడానికి మేము సూచనలు, సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఆ బాధ్యత తీసుకోండి.